హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గురువారం పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది. జూన్ 12న పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను. తర్వాత అయితే ఇక్కడ కాఫీ అయితే చేసుకొని కాఫీ ఇంకా బిస్కెట్స్ అయితే నేను తీసుకున్నాను మార్నింగ్. తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం భోజనంలోకి పప్పు ఇంకా రైసు కడిగేసి కుక్కర్లో అయితే పెడుతున్నాను. రైసు పప్పు రెండు ఒకేసారి అయిపోతాయి. నేను ఇలా అయితే చేసుకుంటాను. తర్వాత ఇక్కడ బెండకాయ ఫ్రై కోసము బెండకాయలను అయితే శుభ్రంగా కడిగి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. పిల్లల స్కూల్ అనేవి స్టార్ట్ అయిపోయి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. 12th నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ సమ్మర్ హాలిడేస్ అని కంప్లీట్ అయిపోయి తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించడము, తర్వాత ఇక్కడ కిచెన్లోని పనులు, నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నా పనులు అనేవి చేసుకుంటూ ఉంటాను. పిల్లలైతే ఉన్నప్పుడైతే పనులు అనేవి త్వరగా అవ్వవు. ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి త్వరగా లేచి పనులన్నీ చేసుకుంటాను. పిల్లలు స్కూల్ ఉన్నప్పుడైతే త్వరగా లేపి రెడీ చేసి పనులు అనేవి అయిపోతాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే సమ్మర్ హాలిడేస్ అంతా ఆటలు, ఇంకా లేటుగా లేగటము వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి పంపించడము, డైలీ ఇంట్లో పనులు బిజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే బెండకాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను. మధ్యాహ్నం భోజనంకి బెండకాయ ఫ్రై ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఎప్పటి పనులు అప్పుడు అయిపోతూ ఉంటాయి. డైలీ వాళ్ళ స్కూల్ ఉంటుంది, టైం టు టైం పనులు అనేవి కూడా అయిపోతూ ఉంటాయి. ఇంకా లంచ్ బాక్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా టైంకి లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నా డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఇలాగే ఉంటాయి. కిచెన్లోని పనులు, ఇంకా పిల్లల్ని చూసుకోవటము, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోని రెగ్యులర్గా చేసుకునే పనులు ఇలా ఉంటూనే ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒకటి పనులు చేసుకోవటము, ఇంకా కిచెన్ని నీట్గా పెట్టుకోవటము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు స్కూలు 8:30 నుంచి 12:45 వరకు స్కూల్ అయితే ఉంది. తర్వాత మా పిల్లల్ని అయితే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయన దిగబెట్టి ఆయన తీసుకొచ్చేస్తారు. ఆయనకి నైట్ డ్యూటీ ఉన్నప్పుడు ఆయన తీసుకొస్తారు, ఆయన లేనప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను. తర్వాత ఒక పక్క అయితే బెండకాయ ఫ్రై అయితే అవుతుంది, ఇంకొక పక్క ఏమో బెండకాయలు వేసి నేను పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ వేసుకొని ఉల్లిపాయలు బెండకాయలు వేసుకొని పప్పుచారు అయితే చేస్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత పప్పుని బాగా మెదుపుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై అనేది అవుతుంది. ఒక పక్క వీడియోస్ ప్రతిరోజు కూడా చూసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మా వీడియోల్ని ఎంకరేజ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయటానికి నాకు ఎనర్జీ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే వేయించిన పలుకులు అయితే వేసుకుంటున్నాను. బెండకాయల్లో పచ్చిగా వేగవు, అందువలన వేపినవి వేసుకుంటే కూర అనేది బాగుంటుంది. ఇక్కడ పప్పుచారు మరుగుతుంది, తాలింపు అనేది వేసుకోవాలి. బెండకాయ కూర కూడాను బాగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.